ఈరోజు అయితే బయటికి వచ్చినుండే వర్షం పడ్డది. ఉప్పుగూడలో వర్షం పడితే ఎట్లా ఉంటుందో మీకు మొత్తం చూపిస్తాయి. రాకండి ఇదైతే మొత్తం మన భయం అవుతుంది. గుర్తుపడతారు మనకు మా ఛానల్ లో అన్ని వీడియోస్ మిస్ కాకుండా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. హలో గైస్, వెల్కమ్ టు సతీష్ లేగర్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు అయితే బయటికి వచ్చినుండే. సో మొత్తం వర్షం పడ్డది. సో ఉప్పుగూడలో వర్షం పడితే ఎట్లా ఉంటుందో మీకు మొత్తం చూపిస్తాయి ఈరోజు. సో చూడండి బ్లాగ్ చూడండి ఎట్లా ఉంటుందో. ఇదిగో చూసుకోవచ్చు, మొత్తం వాటర్ మొత్తం నిండిపోయినాయి ఇక్కడ. ఇంకా ముంగట కూడా చూపిస్తాం. ముంగట అయితే ఇంకా ఎక్కువ ఉన్నాయి వాటర్. సో చూడొచ్చు మీరు వర్షపడ్డ తర్వాత పోవడానికి రావడానికి ఎంత స్ట్రగుల్ చేస్తారు. జస్ట్ లుకింగ్ లైక్ వావ్. చూడు ఎంత ఉంది వాటర్. పోతామా ఈరోజు? ఇక్కడ చూడు ఎట్లా వస్తుంది వాటర్. ఇక్కడ చూపి. జస్ట్ లుకింగ్ లైక్ వావ్. మొత్తం బక్కగుందలు రాకండి, వెళ్ళిపోతారు దీనిలోనే. అంకుల్ది బండి కూడా ఆఫ్ అయింది. రావాలి ఇక్కడ ఏడ కట్ట మొత్తం బండి మొత్తం మునిగిపోయింది ఇక్కడ. అవును, ఇక్కడ చూసుకోదా ఇక్కడ మొత్తం ఇది ఉప్పు కూడా లేదు, ఏదో మొత్తం వాటర్ సిటీకి వచ్చినట్లుంది. ఇదైతే మొత్తం మన లైక్ ఉప్పుగూడ స్టేషన్ నుండి చిత్రనాక రోడ్. ఇది మొత్తం కింద చూడు, బండి మొత్తం మునిగిపోయింది. ఇక్కడ చూడు. ఏమైనా ఫీల్ ఉంది తెలుసా ఇక్కడ. మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. మీరు ఖాళీ అర్ధ గంట పడ్డది వర్షం. ఓన్లీ హాఫ్ అన్ అవర్ పడ్డది. ఈ పరిస్థితి ఉంది. సో ఇక మీరు ఆలోచించవచ్చు, ఇక ఎక్కువ పడితే ఏమైపోతుందో. ఇక్కడ మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది. మెల్లగా जितना मन होता पानी है वहाँ पे जाओ. వర్షం మొత్తం ట్రాఫిక్ జామ్ అవుతుంది ఇక్కడ. మొత్తం బాణ వావ్. డిజాస్టర్ ఫోర్స్ కూడా వచ్చింది మా దగ్గర. కానీ ఇంత వర్షంకే డిజాస్టర్ ఫోర్స్ వచ్చేసింది. ట్రాఫిక్ మొత్తం ట్రాఫిక్ ఉంది ఇక్కడ. మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది. జస్ట్ అక్కడ కొన్ని వాటర్ మొత్తం ట్రాఫిక్ చూపిస్తాయి ఈరోజు. అదే అంటున్నా, ఎప్పుడు లేదు ఇంత. ఇక్కడ కూడా ఎంత నిండిపోయింది మొత్తం. ఉప్పు కూడా గలీజ్.
గొర్రెడు వెళ్ళొస్తాను రైడర్ యా ఇక్కడ చూడు నీళ్ళు చాలా ఉన్నాయి కదా యా ఇక్కడ నీళ్ళు చూడు అరే అన్న మొత్తం ఆపు సగం ఇక్కడ వెళ్ళిపోతాయి వాటి లోపలికి సో జస్ట్ లుకింగ్ లైక్ అన్న ఇడికి వద్దు భయం అవుతుంది గుర్తుపడతారు మనకు ఇయ్యో గుర్తుపడతారు మనకు ఇయ్యో నీళ్ళు కూడా వస్తాం కానీ కోమా పోతే చాలా బంద్ చేసి వెళ్ళిపోదాం